ఒక స్కూల్ టీచర్ కొడుకు రాజేంద్ర ప్రసాద్ అవ్వడానికి కారణమైనటువంటి నా పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మేము ఈ మీడియా ద్వారానే మా కళ్ళు మీ కళ్ళు వాళ్ళే అలా మీ ముందుకి వచ్చింది. మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు మీకు తెలియజేయడం కోసం 100% నా సహా సోదరులందరితో కలిసి కమిటీ మొత్తం అందరితో కలిసి ఏకతాటి మీద నిలబడి అందరూ కూడా ఒకటే మాట మీద మంచి పనులు మంచి కార్యక్రమాలు చేయడానికి అందరూ ఒకటైనందుకు నేను నిజంగా గర్విస్తున్నాను. వాళ్ళందరూ నాకు సహాయం చేసే విధానానికి చాలా అద్భుతంగా ఉంది. దానికి చిన్న ఎగ్జాంపులే, మేము ముందు ఒక కమిటీ వేసుకున్నాం. దానికి నరేష్ గారిని చైర్మన్గా పెట్టడం జరిగింది. తను దాని గురించి వర్క్ చేస్తున్న విధానం చూస్తే నాకే ఎంతో ఆశ్చర్యం. ఒక ఐఏఎస్ అంటే నేను ఉన్నానంటాం కాదు, ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చేసినంత స్టడీ చేస్తున్నాడు. వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేసి మరి ఆ ఫార్మేట్స్ ఎట్లా ఉంటాయో తెలుసుకుని మరి నిజంగానే ఫ్యాంటాస్టిక్. మరి అట్లాగే నాగయ్య గారు వేదం సినిమాలో నటించారు. చాలా అద్భుతమైన క్యారెక్టర్లో, అంటే నిజ జీవితంలో క్యారెక్టర్ కొన్నిటిని తీసుకున్నట్టుగా ఆయన తీసుకోవడం జరిగింది. సో అలాంటిది ఆయన ఒక సోషల్ మీడియాలో మాకు తెలియదు, నిజంగానే మా పనులు మేము షూటింగ్లో ఉండగా ఒక సోషల్ మీడియాలో చూడగానే నా సోదరుడు సుకుమార్ వెంటనే చూసి ఇమీడియట్గా నాకు ఫోన్ చేసి ఇమీడియట్గా నేను కార్మికులకి చెప్తాను జరుగుతుంది. ఇన్ జనరల్గా చెప్తే ఏంటో అది కనుక్కోండి అని అంటే వెంటనే వీళ్ళు గబగబ కనుక్కుంటే ఆయన ఏదో చాలా పరిస్థితి చాలా అది మనం తోటి కళాకారుడిగా మనం చూడలేనటువంటి పరిస్థితిని అక్కడ చూడడం జరిగింది. అనగానే వెంటనే గుండె కరగటం అనేది ఆ కళాకారుడి ఫస్ట్ లక్షణం. అది లేకపోతే అది కళాకారుడే కాదు వాడు. సో మేము అందరం ఒకే చోట షూటింగ్లో ఉన్నాం. ఆ రోజున శ్రీమంతుడు అనే సినిమా షూటింగ్ చేస్తూ ఉండగా ఇలా తెలిసిన వెంటనే ఇమీడియట్గా ఇతను మాకు జనరల్గా కొంత రెస్ట్రిక్షన్ ఉన్నది ఏంటి అంటే మెంబరా కాదా. ఇప్పుడు మనకు బాధ్యత ఉన్నది, మెంబర్ అందరూ మన బాధ్యతలే కదా, మెంబర్స్ అందరూ మన బాధ్యతలే. అయితే ఇతను మెంబరా కాదా అని వచ్చింది. మెంబర్ కాదు అని మన వాళ్ళు అన్నారు. అయినప్పటికీ ఒకవేళ మెంబర్ కాకపోయినట్టయితే నేను చేస్తాను పర్సనల్గా అని చెప్పి నేను కొంత చేయడం జరిగింది. అట్లాగే వీరికి కూడా మా సోదరులు సాయి వెంకట్ ఆయన దర్శక నిర్మాత, వారు ముందుకొచ్చి నేను చేస్తానండి అని 25,000 రూపాయలని ఆయన చాలా ముందుకొచ్చి కూర్చోండి వారు ముందుకొచ్చి చాలా అదృష్టం ఏంటంటే మనస్ఫూర్తిగా చెప్తాను, మీ అందరూ ఎలక్షన్ అప్పుడు మీరందరూ మనస్ఫూర్తిగా మమ్మల్ని ఎలా అయితే బ్లెస్ చేశారో అలా ఈ మొదలుపెట్టి ఈ కార్యక్రమాలు చేస్తున్నాము అంటుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ మన ఆర్టిస్టు దేవిశ్రీ అని మన మెంబర్ ఒక ఆవిడ చెయ్యకపోయినా వాళ్ళు ఇది తెలుసుకుని వాళ్ళ రిలేషన్స్ ద్వారా డాక్టర్స్ వాళ్ళు నెలకింత అని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాగే రేపు గుంటూరులో నేను ఫంక్షన్కి వెళ్తున్నా, వారు ఫంక్షన్కి పిలిస్తే ఎందుకు పిలుస్తున్నారు అని అంటే ఏమీ లేదు సార్, ఇక్కడి నుంచి మీరు ప్రెసిడెంట్గా ఉన్నంత కాలం నెలకి ఇంత అని మేము అసోసియేషన్కి ఇస్తున్నాం అని చెప్పి రేపు అవి తీసుకున్నాక వచ్చి మీకు చెప్పడం జరుగుతుంది. ఇలాంటి అద్భుతమైన మనుషుల మధ్యలో మాకు ఒక అదృష్టం ఏంటో తెలియలేదు. మొదలుపెట్టిన దగ్గర నుంచి రోజు మానవత్వం పరిమళించి, నిజంగా చెప్తున్న మానవత్వం అందరికీ ఎంతమందికి ఉంది మానవత్వం, వారందరికీ పాదాభివందనం చేస్తూ అందరూ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంకా రావాల్సిన చెక్కులు చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ అదృష్టం ఎంత వస్తే అంత ఇలా చేయడానికి మేము ముందున్నాం. ఎందుకంటే ఈ కమిటీ అంత ఉత్సాహంగా ముందుకు రావడం, నన్ను వెన్నుతట్టి నన్ను ముందుకు నడిపించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ పర్టికులర్గా నాగయ్య గారికి ఒక 25,000 చెక్కు, అట్లాగే మన సుబ్రహ్మణ్యం గారికి 25,000 రూపాయల చెక్కు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం మర్చిపోకూడని విషయం ఏంటంటే, మెయిన్గా మర్చిపోకూడని విషయం ఏంటంటే, మాకు ఈ విషయం తెలిసే టైంకి ఈవేళ కేటీఆర్ గారు
వయసులో నిజంగా మన మంత్రులు అది ఇది అంటే చాలా వయసు అయిపోయిన మంత్రులు అలా చూస్తాం మనం. అలాంటిది ఒక చిన్న వయసులోనే మంత్రి అయిన కల్వకుంట తారక రామారావు గారు, ఆయన ఐటీ మినిస్టర్ గారు, ఇక్కడ ఈ నాగయ్య గారిని పిలిచి వెంటనే ₹1,00,000 చెక్ ఇచ్చి ఆయన నాకు ఫోన్ చేశారు పర్సనల్గా. అన్నయ్య నేను కేటీఆర్ మాట్లాడుతాను. అయ్యో ఏంటమ్మా ఏంటి విశేషాలు అంటే ఇట్లా అవుతున్నాం అని అంటే, అవును మేము అసోసియేషన్ తరఫున అప్పుడు మేము డిసైడ్ చేసాం నాన్న, మేము ఆల్రెడీ అనుకున్నాం. ఈవెన్ దో ఈజ్ నాట్ ఏ మెంబర్, మా అసోసియేషన్ మెంబర్ కాకపోయినప్పటికీ కూడా నేను మా సెక్రటరీ గారు మేము అందరం కలుసుకుని వారికి చేయాలని అంటేను చాలా హ్యాపీ అన్న, నా దగ్గరికి వచ్చినందుకు గాను నేను చేస్తున్నాను, తప్పకుండా మీరు కూడా చేస్తున్నారని తెలిసింది, మీకు థ్యాంక్స్ చెప్దామని ఫోన్ చేస్తున్నాం. మేమే కళాకారులుగా మేము అందరి తరఫున మీకు థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పాం. ఆ గొప్ప జెస్చర్ ఇచ్చినందుకు గాను మా మొత్తం కమిటీ అందరి తరఫున కేటీఆర్ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏమండి, కళాకారులకు సహాయం చేస్తే భగవంతుడికి అతి అయిన వాళ్ళు కళాకారులను నమ్మేవాళ్ళలో నేను కూడా ఒకనండి. ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళినా మాకు స్పెషల్ గౌరవం ఎందుకు ఇస్తారండి? ఏమైనా కొమ్ములు ఉన్నాయనా? లేదు. మేము మిమ్మల్ని నవ్వించాం, లేకపోతే మేము మిమ్మల్ని ఆలోచింపజేసాం. మేము మీలో ఒకటిగా ఉంటూ, అంటే ఎక్కడో ఉన్నప్పటికీ ఒక సినిమా ద్వారా మీ అందరి మనసుల్లో దగ్గరికి వచ్చాం. అట్లా కళాకారుడికి మాత్రమే ఉన్నటువంటి అదృష్టం, ఆ అదృష్టాన్ని మీ అందరితో పంచుకునే అవకాశం కలగటం, మీరందరూ మాలో కలిసిపోయి మాతో ఇవాళ ఇలా ఫీల్ అవడం అనేది, అందుకోసమని మనస్ఫూర్తిగా కేటీఆర్ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. ప్రెసిడెంట్గా అధ్యక్షుడిగా జరుగుతున్నటువంటి శివాజీ రాజా, ప్రధాన కార్యదర్శిగా జరుగుతున్నటువంటి కమ్యూనిటీ మొత్తాన్ని అభినందిస్తూ, ప్రధానంగా ముందు మా అధ్యక్షుడిని అభినందించదలుచుకున్నాను. ఎందుకంటే ఎలక్షన్ తర్వాత ఈ కమిటీ ఏ విధంగా ముందుకెడుతుంది అనేటువంటి దృష్టిలో ప్రపంచం అంతా చూసే పరిస్థితిలో 26 మందిని కలుపుకొని ప్రజాస్వామ్య పద్ధతితో ప్రత్యేకంగా స్వేచ్ఛ ఇస్తూ అందరూ పనిచేయాలటువంటి ఆలోచనతో రాజేంద్ర ప్రసాద్ మా ప్రెసిడెంట్ రావడం నాకు చాలా సంతోషకరం, అభినందనీయం. ఆయనకి మొదటి నుంచి ఏదో చేయాలనుంది, ఒక మంచి టీం దొరికింది. ఆయన ఆలోచనలు, ఆచరణ ఈ రెండు కూడా 26 మంది కలుపుకొని చేయడం అనేది అభినందనీయం. రెండోది మా సోదరుడు శివాజీ రాజా, డార్లింగ్ ఫుల్ టైమర్లు ఉంటారు ఆర్ఎస్ఎస్లో. ఆ విధంగా నిజంగా పొద్దున్న 7:30కి ఫస్ట్ ఫోన్ నాకు శివాజీ రాజా నుంచే బెదిరింపు కాల్సి వస్తుంటాయి, ఎప్పుడు వస్తున్నారు ఆఫీస్కి. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కుటుంబంగా నడిచిపోవడం మా అనేది చాలా ప్రజలు దీని కొరకు ఎదురు చూస్తున్నారు, జరుగుతున్నది. ప్రధానంగా రెండే విషయాలు నేను చెప్తున్నా. ఒకటి, ఈ యొక్క కమిటీ తీసుకున్నటువంటి మేజర్ ఫోకస్ ఆన్ వెల్ఫేర్. ఇంతకుముందు ఎంతో కొంత జరిగింది, కానీ ఈ వెల్ఫేర్ అనేది అవసరమైన అందరికీ వీలైతే దక్కాలి. రెండోది అర్హులకు మాత్రమే దక్కాలి. అనే యొక్క ఆలోచనతో ఈ యొక్క వెల్ఫేర్ కమిటీ ఫామ్ చేయడం, నన్ను దానికి చైర్మన్గా ఉండమన్నాం. మేము ఒక నిర్ణయం తీసుకుని ఒక సమగ్రమైనటువంటి సర్వే చేస్తున్నాం. ప్రతి ఇంటికి, మెంబర్స్ ఇంటికి మా అనే ఒక నినాదంతో మేము కూడా అందరం శాంపుల్ సర్వే వెళ్ళి ఒక సాఫ్ట్వేర్ తయారు చేసాం. ఈ యొక్క ఐఏఎస్ ఆఫీసర్లందరినీ పిలిచి ఈ యొక్క సాఫ్ట్వేర్ తయారు చేయడంతో పాటు దీనికి వెల్ఫేర్తో పాటు ఎంపవర్మెంట్ కూడా, అంటే గవర్నమెంట్లో చాలా లోన్స్ ఉన్నాయి, పావలా వడ్డీకి ఉన్నాయి, ఇటువంటివి కూడా దీంట్లో ఇన్కార్పొరేట్ చేసి ఎక్కువ మంది ఈ యొక్క సదుపాయం కలిగే విధంగా మేము వర్క్ చేస్తున్నాం. త్వరలో దాని వివరాలు నేను చెప్తాను, ఎందుకంటే వాళ్ళ ఇష్యూ వేరు కాబట్టి. మరొకటి, ఈ రోజున నేను చాలా అభినందిస్తున్నది ఈ యొక్క విజిలెన్స్ కమిటీ, చాలా పవర్ఫుల్ కమిటీ. అది కూడా దాన్ని చాలా సీరియస్గా ఈ యొక్క కమిటీ తీసుకుంది. ఖచ్చితంగా మా దృష్టిలో పడ్డ వాళ్ళు ఎవరికైనా కూడా, మేము విజిలెన్స్ కమిటీలో ఉన్నా లేకపోయినా అవసరం లేదు, మేమంతా మా మెంబర్స్, ప్రతి ఒక్కరిని కూడా మెంబర్షిప్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఈ యొక్క కమిటీకి కూడా పూర్తిగా సహకారం అందించి ఈ యొక్క మాని ముందుకు తీసుకెళ్లడంతో మా యొక్క అధ్యక్షులు, కార్యదర్శితో మేమందరం కూడా
ఎప్పుడు నిమగ్నమై ఒక మంచి చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి కమిటీగా ఒక పేరు తెచ్చుకుంటాం నమ్మకం నాకు. థ్యాంక్ యూ. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనగానే రంగురంగుల ప్రపంచంలో ఉండే హీరోలు మాత్రమే ఉంటారా అని అనుకుంటాం, కానీ ఎక్కువ మంది వయసుడికిపోయి ఆ వయసుతో పాటు ఆరోగ్యం క్షీణించి దాంతోపాటు అవకాశాలు కూడా లేకుండా ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు లైఫ్ మెంబర్స్గా. వాళ్ళందరినీ రక్షించుకోవాల్సిన బాధ్యత పిల్లలుగా మాది మా అందరిది. అందువల్ల మేము ఆరాటపడుతున్నాం. వాళ్ళల్లో సిన్సియర్గా నా తల్లిని తండ్రిని చూస్తాను నేను. అందువల్లే నా ఆరాటం, నా పోరాటం. ఎక్కడికి వెళ్ళినా నిన్న సాయి వెంకట్ గారు ఒక 10 సినిమాలు ఒకే రోజు ముహూర్తం చేస్తే నన్ను గెస్ట్గా పిలిస్తే కొబ్బరికాయ కొట్టే ముందు నాకు 1 లక్ష రూపాయలు కావాలన్నయ్య అన్నయ్య వెల్ఫేర్ కావాలన్నయ్య అన్న 1 లక్ష ఇస్తాను, ప్రస్తుతానికి అయితే 25,000 ఇస్తానన్న. రేపు వచ్చేసి నాగయ్య గారికి ఇవ్వాల్సి ఉంటుంది, లేకపోతే నాగభూషణ్ గారికి ఇవ్వాల్సి ఉంటుంది, రాజేంద్ర ప్రసాద్ గారికి చేతికి అంటే ఇమీడియట్గా ఆయన వచ్చాడు. అలాగే మనోజ్ నందన్ అనే హీరో ఈ టాపిక్ జరుగుతుంటే మనోజ్ నందన్ కలిస్తే అన్న ఆగస్టు 9వ తారీఖుని మా అమ్మ బర్త్డే, మా అమ్మ రీసెంట్గా చనిపోయింది, ఒక పేద ఒక కళాకారునికి ప్రతి నెల ఇంత ఇస్తాను అనగానే వెంటనే శివాజీరాజు గారికి రాజేంద్ర ప్రసాద్ గారికి చెప్పాను. అలా ఈవేళ ఒక సినిమా రిలీజ్ అయింది, మన యూత్ఫుల్ లవ్. ఆ సినిమా నిర్మాత గారు నన్ను ఫంక్షన్ పిలిస్తే అన్నయ్య ఒక 25,000 ఇవ్వండి అన్నయ్య. ఏ అంటే నేను వెల్ఫేర్ అన్నయ్య. ఇమీడియట్గా ఆయన 25,000 ఇస్తానని ప్రామిస్ చేశాను. ఇలా ఎక్కడంటే అక్కడ. ఎందువల్లంటే మాకు ముఖ్యంగా 702 మంది మా సభ్యులు ఉన్నప్పటికీ వాళ్ళలో ఈ అవసరం ఉన్నవాళ్ళు, ఆర్థిక స్థితి తక్కువగా ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పటికీ నాన్ మెంబర్స్ కూడా మేము హెల్ప్ చేయవలసిన పరిస్థితి. ఎందుకంటే మొన్న సడన్గా మనం అందరం చూసాం, నాగయ్య గారి ఇష్యూ, రాజేంద్ర ప్రసాద్ అని చెప్పినట్టు ఇమీడియట్గా కేటీఆర్ గారి దగ్గర నుంచి నాకు ఫోన్ వస్తే 1 అవర్లో ఆయన నెంబర్ పట్టుకొని నేను ఇమీడియట్గా చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్కి ఆయన మన శంకరన్న అందరూ కలిశారు, రాజేంద్ర ప్రసాద్ గారితో లైన్లో మాట్లాడి ఇమీడియట్గా ఆయనకు డబ్బులు ఇచ్చి. అంటే ఎంత గర్వంగా అనిపిస్తుందంటే అలాంటి ఒక సిచ్యువేషన్ చూసినా, అలాంటి ఒక నాయకుడిని చూసినా దానికి ఇన్స్పిరేషన్ ఏంటంటే ఈ ఏదైతే మేము ఆరాటం మొదలైందో శివాజీరాజుకి, నాకు, రాజేంద్ర ప్రసాద్ గారికి, మా అందరికీ నాగబాబు గారు మాకిచ్చిన ప్రోద్బలం, మాకిచ్చిన ఆక్సిజన్, మా ఆశలకి ఊపిరి పోసాడు. ఆయన 6.5 లక్షల రూపాయలు తీసుకొచ్చి చెయ్యండి అని ఎప్పుడైతే వీపు తట్టాడో మేము అంత ఉత్సాహంగానే మేము రావటం జరిగింది. నాన్ మెంబర్స్ మేము చేయలేము, కానీ చేసే దారి చూపించగలం. లైక్ కేటీఆర్ అన్నయ్య గారు చెప్పినట్టు మొన్న ఒక ఇష్యూలో కల్సాన్ అన్నయ్య గారు 5 లక్షల రూపాయలు ఒక యూనియన్కి, ఆ యూనియన్కి అవసరం అంటే 5 లక్షల రూపాయలు ఆయన ఇచ్చారు. అలా ఆయన కూడా ఎప్పుడు మా వెనకాల ఉన్నారు. మేము ఏం తలపించినా కానీ ప్రభుత్వం తరఫున కానీ ఒక పెద్దవాళ్ళుగా ఈ సొసైటీలో కానీ మా వెనకాల ఉన్నారు. అదే మా ధైర్యం, మా నమ్మకం. మేము 3 నెలల క్రితం మీ దగ్గర కమిట్మెంట్లు మాట ఎట్టి పరిస్థితిలోనూ ఎదురుగుండా మేమందరం కలిసి మాటిచ్చాం కాబట్టి మా ప్రెసిడెంట్ గారు మేమందరం తోచా తప్పకుండా 8 ఇయర్స్లో ప్రెస్ ముందు మేము ఏం చెప్పామో అవి జరుగుతాయి. మరి ముఖ్యంగా మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు. Megastar Chiranjeevi is one of the most amazing actor who reached great heights of stardom from the scratch without any filmy background. It was only his hard work, dancing skills and extraordinary acting performances which made him supreme hero in Telugu cinema.